నమస్తే అండి. ఈరోజు మనము నేత బీరకాయ కర్రీ వండుదాము. ఎందుకంటే ఇది జూలై నెల అండి. మనకు మామూలుగా జూలై నెలలో నేతి బీర అనేది రావు. మనకు నేతి బీర అనేవి నవంబరు, డిసెంబరు, జనవరి ఈ 3 నెలల్లో చలికాలపు పంట ఇది అప్పుడు వస్తాయి. కానీ ఇది ఈ నేతి బీర మనకు ఆన్లైన్లో తెప్పించాను. ఇది సంవత్సరం అంతా కాస్తాయని అన్నారు, అందుకే తెప్పించి వేశాను. ఇప్పుడు మనకు జూలై నెలలో నేతి బీర వచ్చాయి. పోయిన సంవత్సరం మొక్క అలాగే ఉంచానండి. పచ్చగా ఉంటే ఎందుకు తీసేయాలని అలాగే ఉంచాను. అప్పుడు మనకు మార్చి, ఏప్రిల్ రాలేదండి కాపు. మధ్యలో ఆ 2 నెలలు మొక్క పచ్చగా ఉంది కానీ కాపు రాలేదు. తర్వాత మళ్ళీ మనకు జూన్ నెలలో పూలు మొదలైనాయి. పూలు వచ్చిన తర్వాత ఇప్పుడు జూలై నెలలో మనకు నేతి బీరకాయ అనేది వచ్చాయి. ఇప్పుడు ఈ నెలలో మనము ఈ కర్రీ ఎలా ఉంటుందో రుచి చూద్దామని వండుతున్నాను. అలాగే మీకు కూడా చలికాలం పంట కదా, అప్పుడు కర్రీ బాగుంటుంది. కానీ ఇప్పుడు మనకు సీజన్ కాదు కదా, అన్ సీజన్లో వచ్చాయి. ఇప్పుడు ఈ కర్రీ ఎలా ఉంటుందో వండిన తర్వాత నేను మీకు తిని రిప్లై ఇస్తానని ఈ వీడియో చేస్తున్నానండి. అలాగే ఇప్పుడు మనకు కావాల్సిన పదార్థాలు ఇక్కడ బాణీ పెట్టుకున్నాను. కుక్కర్ ఇది. మనకు ఏమేమి పదార్థాలు కావాలంటే ఇక్కడ నేతి బీర తరిగి నేను కడిగి పెట్టుకున్నాను. అలాగే మనకు ఇక్కడ ఇది కొత్తిమీర తురుము, ఇది అల్లం వెల్లుల్లి పేస్టు, ఇక్కడ ఇది ఎర్రగడ్డ తరిగి పెట్టుకున్నాను. అలాగే టమోటో, ఇక్కడ ధనియాల పొడి, ఇక్కడ కారం పొడి. ఇవన్నీ మనకు తగినంత వేసుకోవచ్చండి. ఇప్పుడు నేను ఈ ఆయిల్ అంటే మన ఇష్టం, మనం ఏది ఆయిల్ వాడుతుంటే ఆ నూనె వాడుకోవచ్చు. ఇలాగా కొద్దిగా నూనె, తగినంత నూనె వేసుకోండి. కానీ ఇప్పుడు మనకు నేతి బీరకు ఎక్కువ నూనె పట్టదండి, ఎక్కువ నూనె పట్టదు. కాబట్టి మనము కొద్దిగా నూనె, ఇది వేడెక్కింది. నేనైతే ఇలాగే చేస్తానండి. నా స్టైల్లో నేతి బీర కర్రీ చేసి చూపిస్తాను. నేను నూనెలో ఫస్ట్ నేతి బీర వేస్తానండి. ఇలా కొద్దిసేపు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మళ్ళీ ఏమేమి వేస్తానో చూపిస్తానండి. ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఎర్రగడ్డలు వేయాలండి. వేసినాక ఒకసారి ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలా కొన్ని టమోటా వేయాలి. మనకు మా చలికాలంలో వచ్చే నేతి బీరకు కొన్ని నీళ్ళు ఎక్కువ వస్తాయండి ఇందులో. ఈ వీడియో నేను నైటు 8 గంటలకు తీస్తున్నానండి. ఎందుకంటే రాత్రి జొన్న రొట్టె, నేతి బీర కర్రీ ఈ 2 కాంబినేషన్ బాగుంటాయని నైట్ వండుతున్నాను. అందుకు వీడియో కొంచెం క్లారిటీ తగ్గితే ఏమనుకోవద్దండి. నైట్ కదా, క్లారిటీ తగ్గచ్చు. నాకైతే ఇక్కడ అలాగే అనిపిస్తుంది. తర్వాత వచ్చేసి మనము మీకు నేను పసుపు చెప్పలేదండి. అప్పుడు ఇలా కొద్దిగా పసుపు, మనకు తగినంత పసుపు,
ఇలా పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా తిప్పుకున్నాను. ఇలా తిప్పిన తర్వాత ఉప్పు ఇప్పుడు వేయకూడదండి. నేను మీకు మెయిన్ ఒక పదార్థము చూపించలేదు, అది మేము వేసేటప్పుడు మీకు చూపిస్తాము. అది సస్పెన్స్ అండి. ఇలా అందరూ చేస్తారో లేదో తెలీదు, చేయని వాళ్ళ కోసము ఈ వీడియో. ఆ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏమనేది నేను లాస్ట్లో చెప్తాను. అలా వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు. మనకు ఈ కర్రీకి, నేతిబీర కర్రీకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ పట్టదండి. మనం కొద్దిగా వేసుకున్నా చాలు, 1 స్పూన్ వేసుకున్నా చాలండి. కానీ నేను ఒక చేత్తో తీసుకుంటే ఇది రావడం లేదు, అందుకు వేస్తున్నాను. వేసిన తర్వాత ఒకసారి ఇలా మనం గడ్డతో కలుపుకోవాలి. మనం ఇందులో వాటర్ కంటెంట్ ఎంత వస్తుందో ఇప్పుడు చూద్దాము. తర్వాత కొంచెం మగ్గనిద్దామండి. మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ మెయిన్ ఇంగ్రీడియంట్స్ వేస్తాను, అప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, మనకు సీజన్లో వచ్చినట్లే వాటర్ అయితే వస్తుంది. నాకైతే డైరెక్ట్ చూస్తే కనిపిస్తుందండి. వాటర్ కంటెంట్ అయితే సీజన్లో ఉన్నట్లే ఇప్పుడు ఉంది కర్రీకి. ఇప్పుడు మనము మిరపపొడి వేసుకోకూడదండి ఇప్పుడే. దీనికి వాటర్ ఎక్కువ పట్టవు కాబట్టి నేను కొద్దిగా తీసుకుంటున్నాను. ఇప్పుడు మీకు మెయిన్ ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. ఇవి పాలు. మనము నేతిబీరలో పాలు వేసుకుని తక్కువ వండుతారండి, కానీ నేను నేతిబీరలో పాలు వేసి వండి చూశాను కాబట్టి రుచి బాగుంటుందండి. కొంచెం రుచి ఎక్సలెంట్గా ఉంటుంది కాబట్టి ఇలా వేసుకోవాలి. దీనికి వాటర్ ఎక్కువ పట్టవు కాబట్టి మనము పాలు కూడా నేను 1/2 కప్పు తీసుకున్నానండి, అంతే. తర్వాత మనకు ఇవి బాగా మగ్గాలి. చూడండి, కొద్దిగానే పాలు. మనకు ఇవి నేతిబీర ఒప్పులు మునగను కూడా మునగలేదు, ఇవి కొద్దిగా చాలు. ఇప్పుడు మనము కొద్దిసేపు ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు మనము కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాము. ఇలా ధనియాల పొడి వేసిన తర్వాత ఇలా ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఇది ఉడుకుతూ ఉంటుందండి. మనం ఇంకొక సైడు ఇలా జొన్న రొట్టెకు పిండి కలిపి పెట్టుకున్నాను. ఇలా ఒక రొట్టె వేస్తాను. వేసిన తర్వాత అంతలో కర్రీ ఉడికితే మీకు కర్రీ టేస్ట్ చూసి చెప్తానండి. ఇలా ఒక రొట్టెకు వేసుకున్నాను. ఇది కలుపుకున్న తర్వాత మళ్ళా చూపిస్తానండి. ఇప్పుడు ఇలా జొన్న రొట్టెకు చేసుకున్నాం కదా, ఈ కర్రీ చూడండి దగ్గర పడి కొద్దిగా ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా. ఇలా కలుపుకొని ఇప్పుడు మనం తగినంత ఉప్పు వేసుకున్నామండి. నేను ఒకటేసారి వేయనండి, ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ వేస్తాను. ఇప్పుడు మనము లాస్ట్లో కారం పొడి వేయాలండి. మీరు ఏమాత్రం కారం తింటారో
దానికి తగినంత వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కలపండి. ఇప్పుడు కావాలంటే మనము ఉప్పు కారం చెక్ చేసుకోవచ్చు. తక్కువ ఉంటే కొద్దిగా వేసుకోవచ్చండి. సరిపోయాయండి. ఉప్పు కారం 2 సరిపోయినాయి. ఒక్కసారి కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఉప్పు కారం వేసాం కదా, అవి కొంచెం ఉడికినిచ్చిన తర్వాత ఆఫ్ చేసేద్దాము. అప్పటి వరకు మూత పెట్టేసి ఇక్కడ జొన్న రొట్టె చేసుకున్నాను. నేను చేత్తోనే ఇలా కొట్టుతానండి జొన్న రొట్టె. చపాతీ కర్ర తీసుకోను, నాకు రాదు చపాతీ కర్రతో. కానీ ఇప్పుడు మనకు జొన్న రొట్టెకు 2 చేతులు అవసరము. నేను ఒక చేత్తో మొబైల్ పట్టుకున్నాను కదా, అందుకు ఒక చేత్తో చేస్తున్నాను. కొంచెం అటు ఇటు వచ్చినా కూడా జొన్న రొట్టె ఏమనుకోవద్దండి, ఒక చేత్తోనే చేస్తున్నాను కదా. ఇలా ఎందుకంటే జొన్న రొట్టె చాలా కష్టమేమో అనుకుంటారు చాలామంది. అంటే నాకు తెలీదు, నేను అనుకుంటున్నాను జొన్న రొట్టె రాదు, విరిగిపోతుంది అని. లేదండి, ఒకసారి 2 సార్లు విరుగుతుంది. ట్రై చేయండి. మీరు రాని వాళ్ళు కొంచెము మనం అన్నం చేసుకుంటాం కదా, అప్పుడు అన్నం చేసుకున్నప్పుడు గంజి వంచుకుంటాం, కొంతమంది వంచుకుంటారు. అప్పుడు ఆ గంజి వేడి నీళ్ళ బదులు ఆ గంజి కలుపుకోండి. అప్పుడు మనకు కొంచెము జిగురు వస్తుంది. ఆ జిగురు వచ్చినప్పుడు రొట్టె అనేది విరగదు. చాలామంది వేస్తూ ఉంటారు గంజి, కానీ తెలియని వాళ్ళకు మాత్రమే చెప్తున్నాను నేను, భయపడి చేసుకొని వాళ్ళకి చెప్తున్నాను. ఇది జొన్న రొట్టె ఇలా రెడీ అయిందండి. మనము పెన్నం పెట్టుకున్నాము. ఇది మనం పెన్నం కాగేంత వరకు ఇక్కడ ఎలా ఉందో నేతి బీరకర్రీ ఒకసారి చెక్ చేద్దాము. చూడండి, మనము రైస్లోకైతే ఇంకొంచెము వాటరు తీసేయచ్చు, కానీ ఇప్పుడు మనకు రొట్టె కాబట్టి ఆ మాత్రము ఉండాలి. ఇప్పుడు మనం లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం. ఇదేనండి నేను చేసే నేతి బీరకాయ కర్రీ స్టైల్ ఇది. అంతేనండి, అందరికీ వస్తుంది, కానీ రాని వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో మీకు ఎలా ఉందో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఒకవేళ ఈ కర్రీ ఇలా తెలిసిన వాళ్ళు లైక్ చేయండి, తెలియని వాళ్ళు కామెంట్ చేయండి. ఇప్పుడు మనకు ఈ పెన్నము కాగింది. నేను ఈ రొట్టె పెన్నం మీద వేసిన తర్వాత మళ్ళా చూపిస్తాను. ఇలా రొట్టె వేసానండి. ఈ రొట్టె కొంచెం కాలేంత వరకు ఇక్కడ కర్రీ నేతి బీర కర్రీ అయిపోయిందండి. ఇది మనం గ్యాసు ఆఫ్ చేసిద్దాము. ఇక్కడ మనము ఇప్పుడు ఇక్కడ రొట్టె కారినట్లుంది. మనము కొద్దిగా నీళ్ళు పట్టిద్దామండి. నేను క్లాత్తోనే పట్టిస్తానండి, వాటరు
ఎందుకు వచ్చింది, ఈ గాజులు అనేటి హీట్ ఎక్కుతాయి దగ్గరగా అయితే, అందుకు క్లాత్తో పట్టిస్తే చెయ్యి సేఫ్. ఇప్పుడు మనం అటు సైడ్ ఎట్లా కాలిందో మనకు తెలియదు, కానీ ఇప్పుడు మనం తిప్పేసుకోవాలి ఇలా. పర్వాలేదండి, మీకు కొంచెం బ్లాక్గా కనిపిస్తుంది కానీ అది ఎరుపు ఇలా వచ్చేసింది అన్నమాట. మనకు అక్కడ అటువైపు ఎలా కాలుతుందో తెలీదు, మనము అర్థం చేసుకొని దానికి నీళ్ళు పట్టించి తిప్పుకోవాలి. ఇలా కాలాలండి. ఇప్పుడు మనకు రొట్టె కాలుతుంది. ఇక్కడ వచ్చేసి నేతి బీర కర్రీ రెడీ అయింది. ఇప్పుడు నేను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. బాగుందండి, ఉప్పు కారము సరిపోయినాయి. ముక్క కూడా ఉడికింది. ఇది నేతిబీర కదండి, తొందరగా ఉడికిపోతుంది. అందులో మన ఆర్గానిక్ పంట మాత్రం ఇంకా తొందరగా ఉడుకుతాయి. టేస్ట్ అయితే ఏం మారలేదండి, నాకైతే అలాగే అనిపిస్తుంది. నేను తినడము కాదు, నా వంట నాకు ఎలా ఉన్నా బాగుంది అని అనిపిస్తుంది కదా. అంకుల్కి తినిపించి చెప్పుకోకుండా ఈ కర్రీ ఎలా ఉంది, మనకు నవంబర్ డిసెంబర్లో వస్తాయి కదా నేతిబీర, అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది, అది అప్పుడు వండిన కర్రీ బాగుంది, ఇప్పుడు వండిన కర్రీ బాగుందని అడుగుదాము. తెలియకోకుండా అడిగి వీడియో తీస్తాను. మీరు ఈ వీడియో మీకు నచ్చిందని ఎంతో కొంత అనుకుంటున్నాను. అలాగే షేర్ చేయండి. తప్పకోకుండా ఈ కర్రీ మాకు తెలుసు అన్నవాళ్ళు లైక్ చేయండి, తెలీదు అన్నవాళ్ళు కామెంట్ చేయండి. మా ఛానల్ భారత్ ఆర్గానిక్ గార్డెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇప్పుడు కర్రీ తిన్నాను కదా, అది కొంచెం అడ్డం పడుతుంది అంతే, ఏం లేదు, ఏం అనుకోవద్దండి. వీడియో నైట్ తీశాను కాబట్టి క్లారిటీ తగ్గినా కూడా మా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈరోజు ప్రయాణం చేసిన వాళ్ళంతా క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని అల్లాను కోరుకుంటున్నాను. ఇంతేనండి. ఈ జొన్న రొట్టె కాలిన తర్వాత నేను అంకుల్కి ఇచ్చి అంకుల్కి రిప్లై అడుగుతాను, ఏం చెప్తారో చూద్దాము. అంకుల్కి తీసుకొని పోతే నేను కెమెరా ముందుకు రాను, నువ్వే తిని నువ్వే రిప్లై ఇవ్వు అన్నాడు. అందుకని నేనే తింటానండి. ఇలా నిజంగా చాలా బాగుందండి కర్రీ. మీకు ఇక్కడ చూడండి, ఎండిపోయిన బీరకాయ, ఇందులో విత్తనాలు ఉన్నాయి. మీకు ఎవరికైనా ఈ విత్తనాలు కావాలంటే కామెంట్లో తెలియజేయండి, మీకు పంపిస్తాను విత్తనాలు. నిజంగా మనము అన్ సీజన్లో నేతి బీరకాయ కర్రీ తినడము చాలా బాగుంది. టేస్ట్ ఏం మారలేదండి. సీజన్లో ఉంటే ఎలా ఉంటుందో ఇప్పుడు అన్ సీజన్లో కూడా అలాగే ఉంది. మనం ఒక సంవత్సరం ఇప్పుడు సెప్టెంబర్ అక్టోబర్లో వేసుకోవచ్చు సీడ్స్. వేసుకున్న తర్వాత మొక్క పచ్చగా ఉంటే తీయనవసరం లేదండి, ఎందుకంటే సంవత్సరం పడితే వస్తాయని అన్నింటినీ నేను తెప్పించాను. అది నిజమే, కానీ మనకు మధ్యలో ఫిబ్రవరి వరకు వస్తాయి. తరువాత ఫిబ్రవరి అయిపోయినాక మార్చి, ఏప్రిల్, మే, ఈ 3 నెలలు కాపు అంతగా రాదండి. 1, 2 అంతే, వస్తే వస్తాయి, లేదంటే లేదు. మనకు మళ్ళా జూన్ నెలలో మళ్ళీ ఫ్లవర్స్ అయితే కనిపిస్తాయి. జూలైలో మనకు కాపు అనేది బాగానే వస్తుంది. మనకు కర్రీకి 4, 5 మళ్ళీ అర్ధ కిలో అట్లా అంటారు కదా, 4, 5 ఒకటేసారి వస్తాయి.
మనం కరికి సరిపోతాయండి, నలుగురు ఉన్న వాళ్ళకి సరిపోతాయి. అలా అందుకని ఈ మొక్క వేసుకోండి. మనకు ఆర్గానిక్గా పండించుకోవడం అంటే మంచిదే కదండి. నేను ఈ సీడ్స్ తెప్పించినప్పుడు 600 రూపాయలు కలిసి కొన్ని వేరే సీడ్స్ కూడా వచ్చాయి. అందులో ఇవి మెయిన్ నాకు ఇవి లాంగ్ సంవత్సరం అంతా వస్తాయని నేను తెప్పించాను. నేతిబీర నిజమే బాగానే కాస్తున్నాయి. మీకు ఈ సీడ్స్ కావాలంటే కామెంట్లో తెలియజేస్తే నేను పంపిస్తాను. బాయ్, ఉంటానండి. కర్రీ అయితే బాగుంది. బాయ్.